Good morning, children. Today we are going to learn about progressions problem, exercise 5.2, arithmetic progressions. The sum of the fourth and eighth terms of an AP is 24 and the sum of the sixth and 10th terms is 44. Find the first three terms of AP. అంటే సమ్ ఆఫ్ ఫోర్త్ అండ్ ఎయిత్ టర్మ్స్ ఆఫ్ యాన్ ఏపీ 24 అని ఇచ్చారు కదమ్మా. దట్ ఈస్ ఫోర్త్ టర్మ్ మీన్స్ A4 ప్లస్ ఎయిత్ టర్మ్ మీన్స్ A8. ఆ రెండిటి సమ్ 24 అని ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ A4 అంటే A ప్లస్ 3D ప్లస్ A8 అంటే A ప్లస్ 7D ఈజ్ ఈక్వల్స్ టు 24. సింప్లిఫై చేయండి అమ్మా. A ప్లస్ A 2A ప్లస్ 3D ప్లస్ 7D 10D ఈజ్ ఈక్వల్స్ టు 24. ఓకే, టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. అండ్ ఆల్సో ఇంకేమని ఇచ్చాడు? ద సమ్ ఆఫ్ ద సిక్స్త్ అండ్ 10th టర్మ్స్ ఈజ్ 44. దట్ ఈస్ 10th టర్మ్ A10, సిక్స్త్ టర్మ్ A6 ప్లస్ A10 ఈజ్ ఈక్వల్స్ టు 44. A6 మీన్స్ A ప్లస్ 5D ప్లస్ A10 మీన్స్ A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్స్ టు 44. A 2A plus 5D plus 9D 14D is equals to 44. Take it as second equation. We have to find the first three terms of this AP. For that we have to know A తెలియాలి, కామన్ డిఫరెన్స్ D తెలిస్తే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండి టర్మ్స్ అన్నీ రాయొచ్చు అనమాట. సో దానికోసం ఏం చేస్తాము అంటే సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సపరేట్ చేస్తాం, లేదు అంటే ఫస్ట్లో నుంచి సెకండ్ దాన్ని సపరేట్ చేస్తాం. సెకండ్లో D వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ సపరేట్ చేద్దాం. అంటే 2A ప్లస్ 14D ఈజ్ ఈక్వల్స్ టు 44. సెకండ్ ఈక్వేషన్ 1ని సపరేట్ చేస్తున్నాం. 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్స్ టు 24. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ సైన్లు చేంజ్ అవుతాయి. ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ప్లస్ 2A మైనస్ 2A క్యాన్సిల్. 14లో 10 పోతే 4D ఈజ్ ఈక్వల్స్ టు 44లో 24 పోతే 20. D ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 20/4. 4 1s 4 5s. D ఈజ్ ఈక్వల్స్ టు 5/1 అంటే 5. కామన్ డిఫరెన్స్ మనకి 5 వచ్చింది. సో ఈ కామన్ డిఫరెన్స్ Dని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ వస్తుంది? సబ్స్టిట్యూట్ D ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇన్ ఈక్వేషన్ 1 or 2, ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్స్ టు 24. 2A ప్లస్ 10 ఇంటూ D వాల్యూ 5 24. 2A ప్లస్ 10 5s 50 ఈజ్ ఈక్వల్స్ టు 24. 2A ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 50 అటు పోతే మైనస్ 50. 2A ఈజ్ ఈక్వల్స్ టు 24 మైనస్ 50 ఎంతమ్మా? 26. గ్రేటెస్ట్ నెంబర్కి ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ 26. ఏ ఏమవుతుంది? మైనస్ 26/2. 2 1s 2 13s. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 13/1 మైనస్ 13. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఇన్ ద ఏపీ. A means first term in the AP. సో ఫస్ట్ టర్మ్ వచ్చింది.
a1 is equals to a is equals to minus 13. a2 కావాలి. a2 ఎలా వస్తుంది మనకి a ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే మైనస్ 13 వచ్చింది ప్లస్ డి అంటే ఎంత వచ్చింది 5. డి అంటే 5. మైనస్ 13 ప్లస్ 5 ఎంత మైనస్ 8. ఇప్పుడు a3 కనుక్కోవాలి. a ప్లస్ 2d విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే మైనస్ 13 ప్లస్ 2 ఇంటూ d వాల్యూ 5. d వాల్యూ 5. minus 13 plus 2 5s are 10 which is equals to minus 13 plus 10 minus 3. Therefore, the first three terms of the AP is A1 we got minus 13, a2 we got minus 8, a3 we got minus 3 and so on. Thank you. Subscribe for more videos.